నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇమాంలు మౌజన్లకు వేగేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ చేసిన శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ రాజు. ఇంటి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలి, బాపట్ల పంచాయతీరాజ్ డివిజన్ అధికారి చెరుకూరి విజయలక్ష్మి. ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా గృహాలను లబ్ధిదారులు త్వరగా నిర్మించుకోవాలి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ లో భాగంగా తీర ప్రాంతంలోని రిసార్ట్స్లకు ర్యాంకింగ్ ఇస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ అమలు తీరుపై తీర ప్రాంత మండలాల్లోని వివిధ శాఖల అధికారులు, రిసార్ట్స్ యజమానులతో ఆయన సమావేశమయ్యారు. బాపట్ల తీర ప్రాంతాలన్నీ పర్యాటక రంగంగా అభివృద్ధిలోకి వస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ పర్యావరణానికి హాని లేకుండా చేసే పారిశుద్ధ్య వ్యవస్థ అమల్లోకి వస్తుందన్నారు. ఈ వ్యవస్థ అమలు తీరుపై గత నెలలో ఆయా శాఖల అధికారులు, రిసార్ట్స్ యజమానులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. ఈ ప్రక్రియ అమలు చేయడానికి అధికారులు, రిసార్ట్స్ యజమానులు సంసిద్ధం కావాలని మార్గనిర్దేశం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణలో ప్రస్తుతం బాపట్ల జిల్లా 10వ స్థానానికి చేరిందన్నారు. మరికొన్నింటిలో 5వ స్థానంలో బాపట్ల జిల్లా నిలిచిందన్నారు. ఈ క్రమంలో సూర్యలంక, వాడరేవు, పాండురంగాపురం, రామాపురం బీచ్ ప్రాంతాలన్నీ పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందాలన్నారు. బాపట్ల జిల్లా తీర ప్రాంతంలోని 57 రిసార్ట్స్లు పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి, ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా నిర్మూలించాలన్నారు. పర్యాటక ప్రాంతాలలో త్రాగునీటి సమస్య ఉండరాదన్నారు. ఆ ప్రాంతాలలో తాగునీటి సరఫరా సజావుగా సాగాలని, బహిరంగ మలమూత్ర విసర్జన పూర్తిగా అరికట్టాలన్నారు. హోటల్స్, రిసార్ట్స్లు ఈ నూతన విధానాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. వినియోగించిన మురుగునీరు పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా పద్ధతి ప్రకారం దిగువకు పంపాలన్నారు. పర్యాటక ప్రాంతం అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ లో భాగంగా రిసార్ట్స్, హోటల్స్ కు ర్యాంకింగ్లు ఇస్తామన్నారు. తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని, పర్యాటకుల సంస్థ మరింత పెరుగుతుందన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలోకి వస్తాయని, తద్వారా జిల్లాలో ఆర్థిక వనరులు, ఉపాధి రంగాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ అనంతరాజు, చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్, డిఎల్డీఓలు, అనుబంధ శాఖల అధికారులు, రిసార్ట్స్ యజమానులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ఆ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము రెడీగా ఉన్నాము. స్వచ్ఛత గ్రీన్ లీఫ్ కానీ ఉంటుంది. డివిజనల్ కమిటీస్ ఎవాల్యూట్ చేసి సర్టిఫికెట్స్ డిస్ట్రిక్ట్ కమిటీకి రికమెండ్ చేస్తే కలెక్టర్ గారు వాటిని పరిశీలించి గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నోట్ దట్ మొన్న స్వచ్ఛ సర్వేక్షణ జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణలో చూస్తే ఓవరాల్ శానిటేషన్లో మన జిల్లా 28 జిల్లాలో దాదాపు 8 నుంచి 10వ పొజిషన్లో ఉంది. అదే కోస్టల్ టౌన్స్ ర్యాంకింగ్లో బాపట్ల పట్టణం అండ్ బాపట్ల యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ఫర్ కోస్టల్ డిస్ట్రిక్ట్ శానిటేషన్లో వీఆర్ డూయింగ్ గుడ్. సో దట్ డజంట్ మీన్ దట్ వీ హ్యావ్ టు రిలాక్స్. ఇప్పుడు డీటెయిల్డ్గా స్వచ్ఛ సర్వేక్షణ కానీ అందులోనే ఒక భాగం ఇది గ్రీన్ లీఫ్ రేటింగ్ ఫర్ లైక్ 5 స్టార్ రేటింగ్ లాగా. 5 స్టార్ అంటే ఒక స్టార్ ఫెసిలిటీస్, మౌలిక సదుపాయాలు, ఫుడ్ క్వాలిటీ, హాస్పిటాలిటీ, ఎవ్రీథింగ్ ఇస్ పుట్ టుగెదర్. సో దిస్ ఇస్ మెయిన్లీ ఫర్ శానిటేషన్. సో దీన్ని ఐ వాంట్ ఆల్, మన డేటాబేస్ ఆల్రెడీ ఉంది, ఆల్ రిసార్ట్స్ అండ్ హోటల్స్ అండ్ లాడ్జెస్, చిన్న చిన్న లాడ్జెస్ కూడా వచ్చాయి. all of you, I want all of you to participate. We will give ranking. We will take you as మేము ర్యాంకింగ్ ఇస్తాము. దీని ప్రకారం మీరు నేను ఇచ్చేసాను అండ్ we will publicize that in our website that ఫలానా ఇది is so and so green leaf rating, ఫలానా లాడ్జ్, ఫలానా రిసార్ట్ is so and so green leaf rating. దాన్ని బట్టి మీకు వచ్చే బిజినెస్ కానీ క్వాలిటీ ఆఫ్ your standards and quality impact on the two. ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా గృహాలను లబ్ధిదారులు త్వరగా నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. వేటపాలెం మండలం చేనేతపురి గ్రామాన్ని కలెక్టర్ పరిశీలించారు.
పక్కా గృహాలను త్వరగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వమే నిధులు ఇస్తున్నప్పటికీ లబ్ధిదారుల నిర్మాణాలలో జాప్యంపై ఆరా తీశారు. ఉగాది నాటికి 2.5 లక్ష గృహ ప్రవేశాలు జరపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనలు లబ్ధిదారులు గుర్తించాలన్నారు. జిల్లాలో 6,481 పక్కా గృహాల నిర్మాణం పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేయాలని ప్రభుత్వం సూచించిందన్నారు. జిల్లాలో గృహ నిర్మాణాలు పురోగతి లేకపోవడంపై ఆయన క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. నిర్మాణాలలో జరుగుతున్న జాప్యంపై లబ్ధిదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేట్లపాలెం మండలం చేనేతపురి గ్రామంలో 254 గృహాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇప్పటి వరకు 181 గృహాల నిర్మాణం మాత్రమే పూర్తి కాగా మిగిలినవి వివిధ దేశాల్లో నిర్మాణాలు నిలిచిపోవడంపై పరిశీలించారు. చేనేతపురి గ్రామంలో అర్థాంతరంగా నిలిచిన గృహ నిర్మాణ లబ్ధిదారులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడారు. దేశాయిపేటకు చెందిన పి. లక్ష్మీ రమాదేవికి కొంతకాలం క్రితం పక్కా గృహాన్ని ప్రభుత్వం మంజూరు చేయగా స్లాబ్ దశ వరకు ఆమె నిర్మించిన గృహాన్ని పరిశీలించారు. ఇప్పటి వరకు 1.10 లక్షల నగదు ఇచ్చినప్పటికీ పూర్తి చేయకపోవడంపై ఆరా తీశారు. కుటుంబంలో ఇద్దరు అనారోగ్యంతో బాధపడుతున్నారని అందుకే నిర్మించలేకపోయానని ఆమె కలెక్టర్కు వివరించారు. ఆర్థిక సమస్యలు మొదలవడంతో పనులు నిలిచిపోయాయని ఇప్పుడిప్పుడే సమస్యలు తీరుతున్నాయన్నారు. 1.50 లక్షలు ఉంటే గృహం పూర్తవుతుందని త్వరలో నిర్మించుకుంటామని ఆమె వివరించారు. సమీపంలో నివాసం ఉంటున్న లబ్ధిదారులు మాకు తాగునీరు రావడం లేదని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తాగునీటి సౌకర్యం కల్పిస్తే మరికొంతమంది ఇక్కడ నివాసం ఉంటారని ఆయన దృష్టికి తెచ్చారు. స్పందించిన కలెక్టర్ తక్షణమే RWS అధికారులను పిలిపించి మాట్లాడారు. పైప్ లైన్లు దెబ్బతింటడం ద్వారానే నీళ్లు రావడం లేదని సంబంధిత ఏఈ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. తక్షణమే పైప్ లైన్లు మరమ్మతులు చేసి నీరు సరఫరా చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆయన వెంట ఆర్టీఓ టి. చంద్రశేఖర్, గృహ నిర్మాణ శాఖ పీడీ వెంకటేశ్వరరావు, డిఈ, ఏఈలు, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తోందని స్థానిక శాసనసభ్యులు నరేంద్ర వర్మరాజు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతన్న మీకోసం వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా బాపట్ల మండలంలోని జమ్మలపాలెం గ్రామంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మరాజు పర్యటించారు. ఇంటింటికి వెళ్లి రైతులతో ముఖాముఖి చర్చించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. రైతు చేతికి సాంకేతికతను అందించడమే లక్ష్యంగా డ్రోన్లు, AI, A1 రోబోటిక్స్ వంటి ఆధునిక పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో ప్రవేశపెడుతున్నామన్నారు. రైతులు తమ పంటలను APAIMS 2.0 యాప్ ద్వారా స్వయంగా నమోదు చేసుకోవచ్చని ఎమ్మెల్యే సూచించారు. 2026-27 వ్యవసాయ సంవత్సరానికి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసేందుకు ఈ వారోత్సవాలు దోహదపడతాయని, రైతుల నుంచి వచ్చే సూచనలు, ఫిర్యాదులను విశ్లేషించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఎమ్మెల్యే స్వయంగా రైతు ఇళ్లను సందర్శించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాసిన ఆత్మీయ లేఖను, పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను అందజేశారు. రైతుల ఖాతాల్లోకి జమైన 6,000 రూపాయలు నిధుల నుంచి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు బొందు శివసాంబిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ముక్కామల సాంబశివరావు, సొసైటీ చైర్మన్ చెన్నుపాటి కిషోర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు బలరామమూర్తి, స్థానిక నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు మరియు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎందుకు నిర్వహిస్తున్నారు? దీని ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? రైతులకి ఆత్మీయ అన్నదాతలుగా మీరు పేరు పొందారు. మనం డబ్బులు వచ్చినా రాకపోయినా, వర్షాలు కురిసినా, నీళ్లు వచ్చినా రాకపోయినా మనం వ్యవసాయం చేస్తూనే ఉన్నాం. ధాన్యం కొనుగోలు విషయంలో గత ప్రభుత్వంలో నెల ఇబ్బంది పెట్టినా మన వ్యవసాయం మారలా. వర్షాలు ఉన్నా, వర్షాలు లేకపోయినా, పంటలు ఎండిపోయిన పరిస్థితులు కూడా మనం చూసాం. అయినా వ్యవసాయం మారలా. అలాగే అధికారులు పనిచేసే విధానంలో మన సరైన సలహాలు ఇచ్చినా ఇవ్వకపోయినా, అధికమైన వర్షాలు పడి మునిగిపోయి మురుకాలంలో నీళ్లు లాగకపోయినా మన వ్యవసాయం మారలా. అలాగే టయానికి నీళ్లు రాకుండా నార్లు పోసుకోమంటారు. నాట్లు వేయటానికి నీళ్లు వచ్చేలోపే నార్లు ఎండిపోతా ఉన్నా కూడా మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వ్యవసాయం మారలా. వ్యవసాయం అనేది ప్రతి అణువణువు మనలో జీర్ణించిపోయిన విషయం. వ్యవసాయం అంటే మనకు వ్యామోహం, పని చేయలేని మనం ఉండలేం. రాష్ట్రానికి కానీ దేశానికి కానీ అన్నదాతలుగా, రైతే మహారాజుగా, రైతు లేనిదే రాజ్యం లేదు అంటూ ఈ ప్రభుత్వంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న రైతన్నలకి మేలు చేయాలని, రైతన్నతో ప్రభుత్వము, వ్యవసాయ శాఖలో ఉన్న అధికారులు నిరంతరం అనుసంధానం అవ్వాలని, లాస్ట్ ఇయర్ వ్యవసాయంలో మీకు జరిగిన ఇబ్బందుల గురించి, యూరియా విషయం గురించి,
భూమి సేద్యం గురించి, నీటి భద్రత గురించి, వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ గురించి, ఏఐ విధానం యాప్స్ ద్వారా మీరు పంటలు పండియటం, ఎప్పటికప్పుడు సమగ్రమైన సమాచారం తెలుసుకోవటం, అవి తిరిగి ఎడ్యుకేషన్ చేయటం. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు కొత్తగా అన్ని రంగాల్లో వచ్చేస్తా ఉంది. అది మనం కూడా అందిపుచ్చుకోవాలి. అది అలాగే మనం ఏ పంటలు వేస్తున్నాం, వాటికి డిమాండ్ ఉందా లేదా, ఏ పంటలు అయితే ఇంకా బెటర్, మన ప్రాంతంలో ఏ టైంలో ఏ పంటలు ఎప్పుడు ఎలా వేయాలి, వ్యవసాయంలో ఎకరానికి 3 పంటలు వేసి ₹1,00,000 ఎలా సంపాదించాలి, దానికి ఎలా చేస్తే మనకు అంత డబ్బు సంపాదించగలుగుతాం. అలాగే ప్రాంతాన్ని బట్టి, కాలాన్ని బట్టి, వర్షాలు బట్టి, నీటి ప్రభుత్వం మీకు అందించేదాన్ని బట్టి, మీకున్న ఈ ప్రాంతంలో మీ వ్యవసాయంలో మీకున్న స్థితిగతులను బట్టి మనం వ్యవసాయం ఇంకా ఇన్నోవేషన్గా అంటే కొత్త రకంగా ఇంకా ఎలా చేయాలి, మూస పద్ధతిలో వ్యవసాయం కాకుండా అందులో ఒక టెక్నాలజీని జోడించి వ్యవసాయం ఎట్లా చేయాలి. మిషనరీలు వస్తున్నాయి, సెల్ ఫోన్లు వస్తున్నాయి. 20 బస్తాల నుంచి 25 బస్తాలు పండించాం, 25 నుంచి 30 పండించాం, 30 నుంచి 35 పండించాం, 35 నుంచి 40 పండించాం, 45 పండిస్తాం. ఈ సంవత్సరం వచ్చిన మళ్ళీ అదే 30 నుంచి 35కి జారాం. విత్తనం దగ్గర నుంచి మీకు పంట పండించి మళ్ళీ విస్తారంగా బయటికి తీసుకునే వరకు ప్రభుత్వం ఎన్ని అండదండలు అందిస్తున్నారు. వీటన్నిటి మీద మీతో సమగ్రంగా మాట్లాడటం కోసమే రైతన్నా మీకోసం. ఇంటి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలని బాపట్ల పంచాయతీరాజ్ డివిజనల్ అధికారి చెరుకూరి విజయలక్ష్మి అన్నారు. కర్లపాలెం మండలం ఏట్రవారిపాలెం సచివాలయంను సందర్శించి ఇంటి పన్నుల వసూళ్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్నులు, నాన్ ట్యాక్స్ వసూళ్లు మార్చి నెల 25 లోపు వసూళ్లు చేయాలన్నారు. ఇంటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ పన్నులు, నీటి బకాయిలు వసూళ్లు గ్రామానికి అభివృద్ధికి తోడ్పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓలు శ్రీనివాసరావు, పద్మావతి, కార్యదర్శి అట్ల మురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాపట్ల డివిజన్లోని అన్ని గ్రామ పంచాయతీలు సంబంధించిన ప్రజలందరికీ నా విజ్ఞప్తి, ఇప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గ్రామ పంచాయతీ సంబంధించి హౌస్ ట్యాక్స్ కానీ, నాన్ ట్యాక్స్ కానీ, సొన్న పంచాయత్ అనే యాప్ ఒకటి వచ్చి ఉన్నది. ఈ యాప్ ద్వారా మీరు ఏదైతే మీ ఇంటి బకాయిలు, నీటి బకాయిలు కట్టినట్లయితే అది గ్రామ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. సవివరంగా తెలియజేయటం అనేది, ఈ ఇంటి పన్ను, నీటి పన్ను మార్చి 25 లోపల మీరు కట్టినట్లయితే ఆ డబ్బులన్నీ ఒక అకౌంట్ ఫర్ అవుతుంది. తద్వారా గ్రామ అభివృద్ధికి దోహదపడుతుంది. దయచేసి అందరూ మార్చి 25 లోపల కట్టవలసిందిగా తమ సవివరంగా వినవించుకోవటమైనది. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేసిన ఫౌండేషన్ చైర్మన్ వేగేసిన నరేంద్రవర్మరాజు తన ఉదారతను చాటుకున్నారు. బాపట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ పరిధిలోని వివిధ మసీదులలో నిరంతరం సేవలు అందిస్తున్న ఇమాంలు, మౌజన్లకు వేగేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. రంజాన్ పర్వదినం క్రమశిక్షణ, త్యాగం, దాతృత్వానికి నిదర్శనమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సమాజంలో శాంతిని, ఆధ్యాత్మికతను పెంపొందించడంలో ఇమాంలు, మౌజన్ల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. పవిత్రమైన ఈ నెలలో వారికి చిన్నపాటి గౌరవ కానుకగా రంజాన్ తోఫాను అందజేయడం మా వేగేసిన ఫౌండేషన్కు పొందిన అదృష్టంగా భావిస్తున్నామన్నారు. బాపట్ల నియోజకవర్గంలోని ముస్లిం సోదరులందరూ సుఖ సంతోషాలతో, అల్లా దీవెనలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎమ్మెల్యే అన్నారు. వేగేసిన ఫౌండేషన్ కేవలం రాజకీయాలకు పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో ప్రతి పండుగకు, నిరుపేదలకు, సేవ తత్పరులకు అండగా నిలుస్తోందని గుర్తు చేశారు. బాపట్ల నియోజకవర్గాన్ని మత సామరస్యానికి వేదికగా తీర్చిదిద్దడమే తన ఆశయమని ఆయన పునరుద్ఘాటించారు. తోఫా అందుకున్న ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే స్వయంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, నియోజకవర్గ నాయకులు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చొరవను కొనియాడుతూ తమకు అండగా నిలిచినందుకు ఇమాంలు, మౌజన్లు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు అందజేశారు. మా వేగేశ్వర ఫౌండేషన్ నుంచి దగ్గరగా గత నాకు తెలిసి సుమారుగా 2016 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం పాల్పంచుకుంటూ ప్రతి ఇమాం, ప్రతి మౌజన్కి కూడా
4,000 రూపాయలు ఈ పండగ కోసం మనం ప్రారంభించాం. మనం ప్రారంభించిన కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. చాలా సంతోషం. ప్రభుత్వం చేసినా కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు లేనంత వరకు నేను ఈ కార్యక్రమం చేయాలని ముందుకెళ్తున్నా. ఒక పవిత్ర కార్యం చేయాలా, ఆ అల్లా తోడుంటే, మీ అందరి అభిమానం ఉంటే ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మరలా 10 మందికి మంచి చేయొచ్చు అనే ఉద్దేశంతో ధైర్యంగా నేను ముందుకెళ్తున్నా. నాకు మీ నుంచి కావాల్సింది ఏమీ లేదండి. మీరందరూ బాగుండాలి. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి. భారతదేశం ఒక ముస్లిం బాయ్ది, ఒక హిందూ బాయ్ది, ఒక క్రైస్తవ మతస్థుడిది. ఇది మన అందరిది, మన దేశం అని. ఈ దేశంలో భిన్న స్వరాలు ఉన్నా, ఎన్నో మతాలు ఉన్నా, ఈ భిన్నత్వంలో ఒక ఏకత్వాన్ని భారత మాత ముద్దు బిడ్డలుగా మనందరం ఒకటే అని సాటి చెప్పే విధంగా మనం ముందుకెళ్ళాలనే కోరిక తప్ప నాకు ఇంకా వేరే ఏమీ లేదండి. ఈ యాంగిల్లోనే నేను ఆ ప్రయాణం. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సహకారం ఈ విషయాల్లో, నేను చెప్పిన విషయాల్లో ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న దివ్యాంగ శక్తి పథకంను బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుకుందని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శక్తి పథకం వివరాలు వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే స్త్రీ శక్తి పేరుతో మహిళలకి ఉచితంగా రవాణా సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దానికి ఎంతో మంచి స్పందన కూడా రావడం. ఇది అమలు చేసినప్పుడు మళ్ళా ఆలోచన వచ్చింది, మహిళలకి ఉచితంగా ఉన్నప్పుడు దివ్యాంగులకి ఎందుకు ఉండకూడదని. దాన్ని కూడా ఆలోచిస్తూ చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల శక్తి అని ఈ పథకంని ఈరోజు మొదలు పెడుతున్నారు. ఇది మొత్తం దివ్యాంగులకి ఇంద్రధనస్సు అని వివిధ సదుపాయాలు, వివిధ సంక్షేమ పథకాలు అన్నీ కూడా వివిధ డిపార్ట్మెంట్ కలిపి ఈ పేరుతో పిలువబడుతుంది. ఈ రోజు నుంచి ఇది మొదలవుతుంది. జిల్లాలో నాతో పాటు గౌరవనీయులు 5 శాసనసభ్యులు అందరూ కూడా వాళ్ళ నియోజకవర్గంలో దీన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇది ఒక సదావకాశం అని నేను అనుకొని మీ అందరితో కాసేపు మాట్లాడతాను, మీ సమస్యల్ని తెలియజేసుకుంటాను, ఎలా మీకు ఇంకా సహాయం చేయగలుగుతాం ప్రభుత్వ తరపు నుంచి అని చూస్తాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దివ్యాంగ శక్తి పథకాన్ని బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద స్థానిక ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రవర్మరాజు ఘనంగా ప్రారంభించారు. దివ్యాంగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే బాపట్ల బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. బాపట్ల నుంచి పిట్టలవానిపాలెం వరకు ప్రయాణించిన ఆయన బస్సులో దివ్యాంగుల పక్కన కూర్చొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో ఆప్యాయంగా ముచ్చటిస్తూ ప్రయాణం సాగించడం అక్కడ వారిని ఆకట్టుకుంది. తొలుత బాపట్ల పాత బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దివ్యాంగుల కోసం కేటాయించిన బస్సును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్రవర్మరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి ప్రయాణించి పథకానికి అంకురార్పణ చేశారన్నారు. వారి స్ఫూర్తితోనే బాపట్లలో కూడా మేము ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. దివ్యాంగుల సంక్షేమమే మా కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్నారు. వారికి సమాజ భద్రతలతో పాటు ఆత్మగౌరవాన్ని కల్పించేందుకు ఈ దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు. పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే సామాన్యుడిల దివ్యాంగులతో కలిసి బాపట్ల నుంచి పిట్టలవానిపాలెం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రయాణం పొడవున్న దివ్యాంగులు పక్కన కూర్చొని వారి సాధక బాధకాలను, ప్రభుత్వం నుంచి వారు ఆశిస్తున్న సాయం గురించి ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ మీ
వెంటే ఉంటుందన్నారు. మీకు వచ్చే సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకురావచ్చన్నారు. ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనాలు ప్రతి దివ్యాంగుడికి అందేలా చూస్తాం అని వారికి భరోసా కల్పించారు. ఎమ్మెల్యే తమతో కలిసి ప్రయాణించడం పట్ల దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బావుడ చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, బాపట్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాత జయప్రకాష్ నారాయణ, బాపట్ల పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు బలనారాయణ, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన, ఆర్టీసీ అధికారులు, పెద్ద ఎత్తున దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. ఎలా ఉంది ఆర్టీసీలో మీకు ఉచితంగా ప్రయాణం? ఏ ఊరు మీది? బాపట్ల. ఎక్కడికి వెళ్తున్నారు? పెట్లవానిపాలెం దాకా వెళ్తున్నారా? నువ్వు, నీ పేరు? మీకు నెలకు పింఛన్ ఎంత వస్తుంది? 6,000. నీకు 6,000 వస్తున్నది. ఇక్కడ మన రాష్ట్రంలో ఇది స్త్రీలకు కానీ మీకు కానీ దివ్యాంగులుగా ఉన్న మీకు కానీ బాగా ఇలా ఉచితంగా ప్రయాణం ఎప్పుడూ లేదు, మనం చరిత్రలో లేదు. ఈరోజు మీకు కూడా ఫ్రీగా ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు చరిత్ర సృష్టించారని చెప్పచ్చు. అవునా కదా? రాష్ట్రంలో ఎవరికైతే స్త్రీశక్తి పథకం ద్వారా స్త్రీలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారో అన్ని బస్సుల్లోనూ దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణం అనేది ఈ రోజు నుంచి ప్రారంభం చేస్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. డిసెంబర్ నెలలో నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. 2 నెలల్లోనే అమలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది అని తెలియజేస్తున్నా. అల్ట్రా డీలక్స్ కానివ్వండి, అలాగే సప్తగిరి బస్సులు అవనివ్వండి, మెట్రో ఎక్స్ప్రెస్ కానివ్వండి, పల్లి వెలుగు కానివ్వండి, అంతర్రాష్ట్ర నాన్ స్టాప్ బస్సులు కానివ్వండి, సప్తగిరి తిరుపతి ఘాట్లో తిరుగుతాయి ఆ బస్సులు కానివ్వండి, అన్ని బస్సుల్లో ఈ దివ్యాంగులకి ఉచితమైన ప్రయాణం. దీని పట్ల దివ్యాంగుల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన విధానం ఎంత బాగుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ప్రజలు బాగుండాలి, దివ్యాంగులు బాగుండాలి, మహిళలు బాగుండాలి అని ఇబ్బందులున్న రాష్ట్రంలో ఇబ్బందుల కన్నా మెయిన్ దివ్యాంగుల ఇబ్బందులు ఇంకా ఎంతో పెద్దవి, మహిళలు ప్రాధాన్యత ఎంతో పెద్దదే అని ఈ ఉచితంగా ప్రయాణం ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం, చాలా అరుదైన విషయంగా నేను భావిస్తూ ఉన్నా. రాష్ట్రంలో 11 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. రాష్ట్రంలో 11 లక్షల మంది దివ్యాంగులు కూడా ఈ రోజు నుంచి ఉచితంగా ప్రయాణం పొందడానికి అర్హులుగా ఉన్నారు. కానీ దివ్యాంగులు పాస్ మాత్రం ఇప్పుడు వరకు 2 లక్షలు మాత్రం ఉపయోగిస్తున్నారు. ఇక నుంచి పాస్తో సంబంధం లేకుండా దివ్యాంగులు బస్సు ఎక్కగానే ఉచితంగా టికెట్ ఇచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో సిటీ బస్సుల్లో కూడా దివ్యాంగులకి ఉచితంగా ప్రయాణం అనేది చాలా గొప్ప విషయం. మొదటి నుంచి దివ్యాంగుల సంక్షేమానికి, ఆత్మ గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చే ఈ ప్రభుత్వం, అది టీడీపీ కూటమి ప్రభుత్వం, దివ్యాంగుల సంక్షేమం చేసేది ఈ కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాం. ఈ పథకాన్ని ఇదే రోజు మార్చి 18న గుంటూరు బస్టాండ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడానికి ముందుకెళ్తా ఉన్నారు. డిసెంబర్లో ఇచ్చిన హామీ మేరకే కేవలం 2 నెలల్లోనే ఈ పథకాన్ని అమలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఇమాంలు, మౌజన్లకు వేగేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ చేసిన శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ రాజు.
ఇంటి పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలి. బాపట్ల పంచాయతీరాజ్ డివిజన్ అధికారి చెరుకూరి విజయలక్ష్మి. ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా గృహాలను లబ్ధిదారులు త్వరగా నిర్మించుకోవాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.